సో చాలామంది నన్ను అడుగుతున్నారు, బెస్ట్ కపుల్స్ ఏ కాంబినేషన్. సో ఒకటిలో పుట్టిన వాళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చి 1లో పుట్టిన వాళ్ళు చేసుకోవచ్చు. అంటే 1, 10, 19, 28లో వాళ్ళు ఇంకొక 1, 10, 19, 28ని మ్యారేజ్ చేసుకోవచ్చు. సెకండ్ బెస్ట్ వచ్చి 5, 14, 23. సో 1లో పుట్టిన వాళ్ళు సూర్యభగవానుడి దీవెనల వల్ల ఇంకొక సూర్యభగవానుడి దీవెనలో పుట్టిన 1 వాళ్ళని చేసుకోవచ్చు, 5 వాళ్ళని చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మ్యాచ్. 2లో పుట్టిన వాళ్ళు 5లో పుట్టిన వాళ్ళని 7లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్. 3లో పుట్టిన వాళ్ళు 7లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే 3, 7 అనేది చాలా మంచి కలయిక. పెళ్ళిలో 3 ముళ్ళు వేసాక 7 అడుగులు. 4లో పుట్టిన వాళ్ళు 4 అంటే 4, 13, 22, 31. వీళ్ళు 5లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే 5, 14, 23 పర్ఫెక్ట్ మ్యాచ్. 5, 14, 23 పుట్టిన వాళ్ళు ఇంకొక 5, 14, 23 కానీ 6, 15, 24లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. 6లో పుట్టిన వాళ్ళు అంటే 6, 15, 24 5లో పుట్టిన వాళ్ళని కానీ 9లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగా అడ్జస్ట్ అవుతారు. ఇంట్లో ధన ప్రవాహం బాగుంటుంది. 7లో పుట్టిన వాళ్ళు 5లో పుట్టిన వాళ్ళని కానీ 9లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్. వాళ్ళ మధ్య ఎలాంటి ఇబ్బందులు రావు, వచ్చిన కొంతసేపులోనే తొలగిపోతాయి. 8లో పుట్టిన వాళ్ళు 5లో పుట్టిన వాళ్ళని కానీ 2లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. 9లో పుట్టిన వాళ్ళు 9, 18, 27 వీళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చేసి 5, 14, 23, 7, 16, 25. సో మీరు ఈ బెస్ట్ మ్యాచ్లో ఉన్నారా లేదా మీరు ఏ డేట్లో పుట్టారు, మీ బర్త్ డేట్ ఏంటి, అసలు మీ కంపారిటివ్ ఎలా ఉంది, మీ పేర్లు, మీ భర్త పేరు లేదా భార్య పేరు పెడితే మీకు ఎలా ఉంది, నేను ఒక వాయిస్ ఇస్తాను. సో బాగుంటే మీరు లక్కీ, బాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.